హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. దేవుని బిడ్డలారా, తామిచ్చే దేవునికి లెక్కలేని వందనాలు. మరి మరొక కొత్త పాట, ఇది ఫస్ట్ ప్రారంభంలో రాసిన పాట. కొత్త పాట పాడేదాను అనే పాట. అది పాటకు ఒక చిన్న చరిత్ర ఉన్నది. ఈ చరిత్రను మీకు చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తాను. అయితే ఒకరోజు యవనస్తుల మీటింగు అని అంటే మేము భీమ్గల్ పోయినాం. పచ్చలనారు కూడా సిద్రక్ పాస్టర్, అప్పుడు మా పాస్టర్ జిల్లా సమస్త నాయకుడు. పోయినప్పుడు అక్కడ పాటల పోటీలు పెట్టిండ్రు. పాటల పోటీలు పెడితే మరి నేను కొత్తగానే నమ్ముకున్న, ఒక 4-5 నెలలు అయింది కావచ్చు నమ్ముకున్న తర్వాత అక్కడికి పోయినాం. నేను ఒకటి నేర్చుకున్న పాట పాడిన. యేసన్న పాటలు ఎక్కువ పాడుతుంటే నేను ప్రతి ఒక్క పాటలు. అప్పుడు మరి యేసన్న పాట ఒకటి నేను పాడిన. మొత్తం మీద ఏ పాట పాడినో నాకు అంత జ్ఞాపకం లేదు, కానీ యేసన్న పాట పాడిన. అయితే అందరూ చాలామంది పాడిన పాటలు. ఆయన రాసి పాడిన పాటకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆయన సొంతంగా రాసిండట. అయితే అప్పుడు నాకు ఆలోచన పడ్డది, అబ్బా, కొత్త పాటలు రాసి పాడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా. నాకు ఆ జ్ఞానం ఎందుకు ఇయ్యలేదు దేవుడు, నేను కూడా రాయాలన్న ఉద్దేశము, ఆలోచన నా మనసులో పడ్డది. రాగా బస్సులో నేను కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలా, దేవునిలో ఏదైనా కానీ నేను ముందుకు నడవాలా అన్న ఆలోచన, ఆశ నాకు బాగున్నది. అయితే రాగానే బస్సులో ఆలోచించి ఒక పాట సిద్ధం చేశాను. ఆ పాట అంతా ఫేమస్ అనిపించలేదు నాకు, కానీ ఏదో ఊహించి ఆలోచించి పాట, నేనెంత పాపిని చేదైన పాపిని అని పాట, నన్ను తీపి పరసుము నా తండ్రి యేసయ్య అని ఈ పాట నేను రాశాను. దాని తర్వాత రెండోది స్వయంగా దేవుడు కలలో చూపెట్టి, ఒక మీటింగు చిన్నగా ప్రార్థన కూటం జరుగుతుంది. అక్కడ నిలబడి నేను పాట పాడుతున్నా. కొత్త పాట పాడేదను యెహోవాను హెచ్చించుచు అని పాట పాడుతున్నా. ఆ తర్వాత అది జ్ఞాపకం ఉంచుకున్న. తెల్లారి అదే పాట, అదే దాటి మీద పాట రాశాను. దేవుని బిడ్డలారా, ఈ పాటను వినండి. ముక్కలుగా పెట్టి వినిపిస్తాను.